కూడా అదే ప్రాజెక్టులో మళ్ళీ నీళ్లు వదిలాడు. అయినా ఇంతవరకు అక్కడ కావాల్సిన ఇరిగేషన్ రాలా. అసలు ఆశ్చర్యం ఏమిటంటే 40 లక్షల మంది ఉన్నటువంటి జనాభా, అంటే 10%, రాష్ట్రంలో 10% జనాభా అక్కడే ఉంది. అందరూ చెప్తూ ఉంటారు వర్షాలు పోతారు, బాంబేకి పోతారు అటువంటి. నేను స్వయంగా చూశా, నారాయణపేటలో 4 గంటలకు బస్ స్టాండ్లో ఉండి చూశా. ఎంత హీనమైన పరిస్థితి. ఇప్పటికి కూడా బస్సులు పోతూనే ఉన్నాయి. అవన్నీ అయిపోయినాయి, అంత తిరిగి వస్తున్నారని చెప్పాడు హరీష్ రావు. నేను హరీష్ రావుతో మా ఇద్దరం కలిసి పెడదామని చెప్పాను. నమ్ముతారు. అదేంటి, మహబూబ్ నగర్ జిల్లాలో సాగు భూమి ఎంత 32 లక్షల ఎకరాలు హైయెస్ట్. ఎక్కడ భూమి నీరు ఆశ్రితులకు భూమి ఇవ్వాలన్నా మహబూబ్ నగర్ చూస్తారు, ఫారెస్ట్ భూమి ఇవ్వాలంటే మహబూబ్ నగర్ చూస్తారు. అసలు మహబూబ్ నగర్కు పాలమూరు అంటే పాలు, మోరు అంటే ఇందులో చల్ల విపరీతమైనటువంటి గొర్రెలు బర్రెలు ఉన్నటువంటి ప్రాంతం. దాన్ని ఈ తుంగభద్ర ఉంది, కృష్ణా ఉంది. ఆ నదుల నీటిని కనుక సద్వినియోగం చేస్తే అసలు అక్కడ ఉన్నటువంటి సాయిలు కూడా చాలా మంచిది. ఇప్పుడు నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి సాయిలు అంతా కూడా సెలైన్, అంత చౌడు, అక్కడ ఏ పండ్లు పడ్డావు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రెడ్ సాయిలు, తర్వాత బ్లాక్ సాయిలు, మిక్స్డ్ సాయిలు, రిచ్ సాయిలు, ఇలాంటి భూములు ఉన్నాయి. ఇవన్నీ ఉండి కూడా ఏమిటంటే అక్కడ చదువు లేదు. నేను జస్టిస్ చంద్రకుమార్ గారు వెళితే ఒక మండలంలో 20% ఎడ్యుకేషన్. ఎంత దారుణం అనిపించింది అంటే, ఎప్పుడో కాదు 2 నెలల కిందట వెళ్ళాం గద్వాల ఏరియాకు. గట్టు అక్కడ ఈ విత్తన కంపెనీల వాళ్ళు మోసం చేస్తే దాని మీద ఎంక్వైరీ చేయించడం కోసం వెళ్ళాం. అందువల్ల ఆ చరిత్ర చెప్పను. కానీ ఒకటేమిటంటే మహబూబ్ నగర్కు ఇరిగేషన్ ఎందుకు కల్పించబడలేదు అనేది సమస్య. 1968లో బచావత్ అవార్డు చేశారు వాళ్ళు. 1975లో తీర్పిచ్చాడు. 68లో వేస్తే 75లో తీర్పిచ్చాడు. ఆ తీర్పు ప్రకారం ఏంటంటే మనకు జూరాల ప్రాజెక్ట్ వచ్చింది. అక్కడ మనకు మిగిలినటువంటి నీటిలో 17 టీఎంసీలతో 18 టీఎంసీలతో జూరాల ప్రాజెక్టు మంజూరు చేశారు. దాని తర్వాత ఆర్టీఎస్కు కేటాయించిన 15.8 అంటే 16 టీఎంసీ ఇంతవరకు ఎన్నడూ కూడా మొత్తం నీళ్ళు రాలేదు. ఆ పైన కర్ణాటక ఆపేస్తుంది. ఎందుకంటే ముందు కర్ణాటక బారిన తర్వాత మనకు బారాలి. ఈ ఆర్టీఎస్ అవి 2 పోయిన తర్వాత జూలై 1975లో స్టార్ట్ చేశారు. 1,05,000 ఎకరాలు. ఇక మేజర్ ప్రాజెక్టులు ఏమున్నాయి? ఈ రాజశేఖర రెడ్డి నిర్మాణం చేసేవి. వీటన్నిటికి కూడా ఏంటంటే ప్రాజెక్టులు నిర్మాణం చేశాడు తప్ప కాలువలు కానీ, లైనింగులు కానీ, బీడి ఛానల్స్ కానీ లేవు. 8 లక్షల ఎకరాలు ఆయకట్టుకు రావాలి. కాబట్టి దాని తర్వాత ఏం చేశారు, 2000 సంవత్సరంలో మిగులు జలాలు కూడా పంపిణీ చేయాలి అని చెప్పని ఆందోళన చేశారు. మనం కూడా చేశాం. దాని మీద బ్రిజేష్ కుమార్ కమిషన్ వేశారు 2004లో. బ్రిజేష్ కుమార్ కమిషన్ ఇస్తే అది 2010లో ఒక మధ్యంతర తీర్పు ఇచ్చింది మన ఉమ్మడి రాష్ట్రంలో. ఆ తీర్పులో కర్ణాటకకు మహారాష్ట్రకు లాభం చేసి ఆంధ్రప్రదేశ్కు నష్టం చేసింది. కాబట్టి మనం అపోజ్ చేశాం. అపోజ్ చేయడమే కాదు, సుప్రీంకోర్టులో కేసు వేశాం. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నదంటే, మీరు కేసు ఉపసంహరించుకోండి, మేము పరిష్కారం చేస్తాం. మనం కేసు ఉపసంహరించుకోండి.
ఆ సందర్భంగా హెచ్ఎం టీవీలో ఒక పెద్ద డిస్కషన్ కూడా పెట్టారు. మన అడ్వకేట్స్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. నన్ను ప్రత్యేకించి పిలిచారు రామచంద్రరావు. ఆ డిస్కషన్ ఏంటంటే వాళ్ళందరూ మేము సుప్రీంకోర్టులో కేసు వేసాం, మనకు నీళ్ళు వస్తాయి, ఏం పర్వాలేదు అని చెప్తూ ఉన్నారు. నేను ఒక మాట అన్నాను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా నీటి పంపిణీ మీద అవగాహన ఉన్నట్టు లేదు అని అందరూ బగ్గు అన్నారు. ఎందుకంటే వాళ్ళంతా ఇంజనీర్లు, మేధావులు, నేను లేమాను. అంత మాట అన్నారు ఏమిటన్నారు రామచంద్ర. సుప్రీంకోర్టుకు నీటి పంపిణీ చేసే హక్కు కానీ బాధ్యత కానీ లేదు చట్ట ప్రకారం. 1956 నీటి తగాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ వేయాలి. ఏ తగాదా వచ్చినా ఆ ట్రిబ్యునల్ మాత్రమే పరిష్కరించాలి. అంతే తప్ప కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ సుప్రీంకోర్టుకు కానీ ఏ కోర్టుకు కానీ నీటి పంపిణీ చేసేటటువంటి హక్కు లేదు ప్రస్తుతం ఉన్నటువంటి మన రాజ్యాంగం ఇచ్చారు. అయినా మీరు సుప్రీంకోర్టులో కేసేసి 15 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ సుప్రీంకోర్టులో మీరు ఏమైనా అడ్వకేట్ చేశారు? మన అడ్వకేట్ ఏం చేశారంటే సుదర్శన్ రెడ్డి, మేము మిగులు జలాల ఆధారంగా ఎలాంటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం లేదు అని చెప్పని బ్రిజేష్ కుమార్ దగ్గర అఫిడవిట్ వేశాడు. దీని మీద పెద్ద గొడవ చేసి రాజశేఖర్ రెడ్డి దగ్గర గొడవ చేస్తే అప్పుడు అఫిడవిట్ వాపసు తీసుకున్నాడు. అయినా ఆ బ్రిజేష్ కుమార్ ఏంటంటే మొదలిచ్చిన అఫిడవిట్ దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతాలు చాలా బాగా ఉన్నాయి, కర్ణాటక కరువుతో ఉంది అని చెప్పని కర్ణాటకకు 110 టీఎంసీలు కేటాయించాడు మిగులు జలం. మనకేం చేశాడు? 39 టీఎంసీలు కేటాయించాడు. కేటాయించి శ్రీశైలంలో, నాగార్జున సాగర్లో 125 టీఎంసీలు క్యారీ ఓవర్ పెట్టమన్నాడు. ఎక్కడైనా సాధ్యమవుతుందని క్యారీ ఓవర్ అనేది మార్చిలో నిలబెట్టాలి వచ్చే సంవత్సరం కోసం. అసలు రెండవ పంటకే నీళ్ళు లేనటువంటి స్థితిలో శ్రీశైలంలో, నాగార్జున సాగర్లో మనం క్యారీ ఓవర్ పెట్టగలమా? చివరికి ఆ పరిష్కారాన్ని కూడా మనం ధృవీకరించాం. మళ్ళీ బ్రిజేష్ కుమార్నే పెట్టారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక ఉద్యోగిని అపాయింట్ చేస్తే ఎన్నేళ్ళు పని చేస్తాడు? 50 ఏళ్ళు 60 ఏళ్ళ వయసు వచ్చేదానికి చేస్తాడు. 30-35 ఏళ్ళు సర్వీస్ చేస్తాడు. కానీ బ్రిజేష్ కుమార్ను 2004లో అపాయింట్ చేస్తే ఇప్పుడు 2025, అంటే 21 సంవత్సరాలు కమిషన్ పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇంకో 2-3 ఏళ్ళు అయితే రిటైర్డ్ అయిపోతాం ఈ పోస్ట్లోనే, పరిష్కారం చేయకుండానే. ఎంత దుర్మార్గం అండి! నా లైఫ్లో ఎక్కడ చూడలే, అసలు మొత్తం ప్రపంచంలోనే లేదు ఇంత సుదీర్ఘమైనటువంటి కమిషన్. అయితే ఈ కమిషన్ ఏం చేస్తాయంటే ఆయా రాష్ట్రాలను పిలిచి మీరు చెప్పండి అని చెప్పని వాళ్ళతోటి చెప్పించి వాళ్ళు ఒక ఒప్పందానికి ఇచ్చిన తర్వాత ఆ ఒప్పందం మీద వీళ్ళు సంతకం పెడతారు. అంతే, వీళ్ళుగా ఏమి పరిష్కరించారు. కాబట్టి వాళ్ళని ఒక ఒప్పందానికి రమ్మని చెప్పని ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. ఆ ప్రయత్నం ఇంకా జరుగుతుంది. అందువల్ల కృష్ణా జలాల పంపిణీ విషయానికి వచ్చినప్పుడు ఇంతవరకు పరిష్కారం కాకపోవడం ఉద్దేశం ఏమిటి? దీనికి తోడు అసలు కృష్ణా జలాలలో ఉన్నటువంటి వాటా కనుక చూస్తే దిగువ రాష్ట్రానికి ఎక్కువ అందించాలి చట్టబద్ధంగా. కానీ దిగువ రాష్ట్రంగా ఉండడమే కాకుండా క్యాచ్మెంట్ ఏరియా 52% ఉంది నల్లగొండ, మహబూబ్నగర్. క్యాచ్మెంట్ ఏరియాను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మన నీళ్ళే అందులోకి పోతూ ఉంటాయి. ఆ నీళ్లను మనం వినియోగించుకోవడానికి వీలు లేదు లిఫ్ట్ ద్వారా. అందువల్ల ఏంటంటే ఈ జల వివాదాలు అనేవి ఉద్దేశపూర్వకంగా కావాలని పెండింగ్లో పెట్టి కొన్ని ప్రాంతాలను అలాగే
దారిద్ర్య రేఖకు దిగువన ఉంచి అక్కడ ఉన్నటువంటి జనాన్ని కూలీలుగానో లేకపోతే లేబర్గానో వాళ్ళకు శ్రమ చేసేటటువంటి శ్రామికులుగానో తయారు చేయడం కోసం చేస్తారు. ఇది పెట్టుబడిదారు విధానంలో ఉన్న గుణమే అది. ఒక ఫ్యాక్టరీ పెడుతున్నాడు అని చెప్పంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళంతా దళితులుగా ఉండాలి. దళితులు ఉంటేనే ఆ ఫ్యాక్టరీలో